మనలో చాలామందికి తెలుసు, ఎంతో మంది ఉపాధ్యాయులు దశాబ్దాలుగా విద్యారంగానికి సేవ చేస్తున్నారు కదా. వాళ్లందరి భవిష్యత్తును ప్రభావితం చేసిన ఒక ముఖ్యమైన చట్టం, అదే విద్యా హక్కు చట్టం 2026 సవరణ. ఈరోజు మనం దీని గురించి వివరంగా తెలుసుకుందాం. అవును, ఈ బిల్లులోనే ఉంది. వారు ప్రాథమిక విద్యకు వెన్నెముక అని. అంటే మన విద్యా వ్యవస్థకు టీచర్లే ఆధారం అని ప్రభుత్వం గుర్తించిందనమాట. వాళ్ల అనుభవాన్ని, వాళ్ల సేవలను గౌరవించడమే ఈ బిల్లు ఉద్దేశ్యం. అంతా బానే ఉంది కాని ఒక్కసారి ఆలోచించుండి, ఎన్నో ఏళ్ల సర్వీస్ తర్వాత ఉన్నట్టుండి ఉద్యోగం ప్రమాదంలో పడితే ఎలా ఉంటుంది? సరిగ్గా అదే పరిస్థితి వచ్చింది. ఒక చట్టపరమైన మార్పు వాళ్ల జీవితాలను తలకిందులు చేసింది. అసలు ఈ సంక్షోభం ఎక్కడ మొదలైంది? దీనికి పరిష్కారం ఎలా దొరికింది? పదండి చూద్దాం. ఈ మొత్తం సమస్యకు మూల కారణం సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక సంచలన తీర్పు. ఆ ఒక్క తీర్పుతో అప్పటికే సర్వీస్లో ఉన్న వేలాది మంది టీచర్లు అయోమయంలో పడిపోయారు. వాళ్ల భవిష్యత్తేంటో అర్థంగాని పరిస్థితి. ఇక్కడ ఈ టైంలైన్ చూస్తే మనకు విషయం స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, 2009లో విద్యాహక్కు చట్టం వచ్చింది. కానీ 2025లో సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చింది. ఏమని? టెట్ పరీక్షను వెనక్కి వెళ్లి, అంటే పాత టీచర్లకు కూడా వర్తింపచేయాలని. దీంతో సీన్ మొత్తం మారిపోయింది. వాళ్లకు ఇచ్చిన టైం కేవలం 2 ఏళ్లు. 2027 సెప్టెంబర్ 1 లోపల ఎన్నో ఏళ్ల అనుభవమున్న టీచర్లు కూడా టెట్ పాస్ అవ్వాల్సిందే. అంటే ఆలోచించండి, ఈ తీర్పు ప్రభావం ఎలా ఉండి ఉంటుందో. ఆర్టీ చట్టం రాకముందే ఉద్యోగంలో చేరిన వాళ్లకు కూడా టెట్ తప్పనిసరి చేశారు. 5 ఏళ్లకు పైగా సర్వీసున్న సీనియర్ టీచర్లు కూడా 2027 కల్లా టెట్ పాస్ కాకపోతే తప్పనిసరి రిటైర్మెంట్. వాళ్ల ఉద్యోగ భద్రత గాలిలో దీపంలా మారిపోయింది. ఇదొక పరీక్షలా కాకుండా వాళ్ల ఉద్యోగాలకి ఒక పెద్ద ముప్పులా తయారైంది. సరే, ఈ గందరగోళం, ఈ అనిశ్చితిని చూస్తూ ప్రభుత్వం ఊరుకోలేదు. పార్లమెంట్ రంగంలోకి దిగింది. ఉపాధ్యాయుల హక్కులను కాపాడటానికి, వాళ్లకు భరోసా ఇవ్వటానికి ఒక చారిత్రాత్మక బిల్లును తీసుకొచ్చింది. ఆ బిల్లే ఈ 2026 సవరణ బిల్లు. దీని ముఖ్య ఉద్దేశ్యం ఒక్కటే: అప్పటికే సర్వీసులో ఉన్న టీచర్లకి ఒక భరోసా ఇవ్వడం, వాళ్ల ఉద్యోగాలకు చట్టపరంగా ఒక పక్కా రక్షణ కల్పించడం. ఈ మొత్తం బిల్లుకు ఆధారం ఒకే ఒక్క సూత్రం, అదే ప్రాస్పెక్టివ్ అప్లికేషన్. సింపుల్గా చెప్పాలంటే, ఏ చట్టమైనా అది వచ్చినప్పటి నుండి భవిష్యత్తుకే వర్తిస్తుంది, వెనక్కి వెళ్లి పాతవాటికి వర్తించదు. ఒక మంచి ఉదాహరణ తీసుకుందాం. ఈరోజు ట్రాఫిక్లో కొత్తగా హెల్మెట్ రూల్ వచ్చిందనుకోండి. నిన్న హెల్మెట్ పెట్టుకోలేదని పోలీసులు ఈరోజు ఫైన్ వేస్తారా? వేయురు కదా. ఈ చట్టం కూడా అంతే. సరే, ఈ సూత్రం బాగానే ఉంది. కానీ ఈ బిల్లులో టీచర్లకు అసలు ఎలాంటి రక్షణలు కల్పించారు? అసలు చట్టంలోని సెక్షన్ 23లో ఏమేం మార్పులు చేశారో ఒక్కొక్కటిగా చూద్దాం. మొట్టమొదటి అతి ముఖ్యమైన రక్షణ ఇదే. కొత్తగా ఒక ఉపవిభాగం 4 చేర్చారు. దీని ప్రకారం చట్టం రాకముందే ఉద్యోగంలో చేరిన టీచర్లు ఎలాంటి కొత్త క్వాలిఫికేషన్ సంపాదించాల్సిన అవసరం లేదు. వాళ్ల సర్వీస్ కొనసాగింపు, ప్రమోషన్లు, సీనియారిటీ, చివరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్, దేనికి ఎలాంటి ఢోకా ఉండదు. అంతా సేఫ్. ఇక రెండవది, ఇంకో కొత్త ఉపవిభాగం 5 ప్రకారం టెక్ లాంటి కొత్త అర్హతలన్నీ ఎవరికి? చట్టం వచ్చాక కొత్తగా అపాయింట్ అయ్యేవాళ్లకు మాత్రమే. అంతేకాని ఇప్పుడికే సర్వీస్లో ఉన్న ఏ ఒక్క టీచర్కు కూడా ఈ రూల్ వర్తించదు. చాలా స్పష్టంగా చెప్పారు. ఈ పోలిక చూస్తే మనకు తేడా ఎంత స్పష్టంగా కనిపిస్తుందో చూడండి. సవరణకు ముందు ఉద్యోగం ఉంటుందో పోతుందో తెలియని పరిస్థితి. సవరణ తర్వాత సర్వీస్కు పూర్తి రక్షణ. అంటే ఒక అనిశ్చిత నుండి ఒక స్థిరత్వానికి, ఒక అన్యాయం నుండి న్యాయానికి దారి చూపింది ఈ సవరణ. అయితే ఈ బిల్లు కేవలం ఉద్యోగాలను కాపాడటంతోనే ఆగిపోయలేదు. ఇంకో మంచి విషయం కూడా చేసింది. టీచర్ల ప్రొఫెషనల్ డెవలప్మెంట్కు కూడా ప్రాధాన్యత ఇచ్చింది. కానీ ఇక్కడొక ట్విస్ట్ ఉంది. శిక్షణను ఒక శిక్షలా కాకుండా ఒక అవకాశంగా మార్చింది. ఎలా అంటారా? చూడండి, ముందుగా ప్రభుత్వం ట్రైనింగ్ కోసం కొన్ని గైడ్లైన్స్ ఇస్తుంది. ఈ ట్రైనింగ్ ముఖ్య ఉద్దేశ్యం టీచర్ల స్కిల్స్ పెంచడం. అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే, ఈ ట్రైనింగ్కు వాళ్ల ప్రమోషన్లకు కానీ, ఉద్యోగ భద్రతకు గానీ ఎలాంటి సంబంధం ఉండదు. అంటే నేర్చుకోవడానికి శిక్షణ, భయపెట్టడానికి కాదు. సరే, ఇవన్నీ చూశాక ఈ సవరణ ఎందుకు ఇంత ముఖ్యమో మనం అర్థం చేసుకోవాలి. దీనివల్ల మన విద్యా వ్యవస్థకు కలిగే అసలు ప్రయోజనమేంటి? ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ సవరణ ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ లాంటిది.
ఒకవైపు టీచర్ల క్వాలిటీ పెంచాలనే లక్ష్యం, మరోవైపు వాళ్లకు న్యాయం చెయ్యాలనే బాధ్యత. ఈ రెండింటినీ సమన్వయం చేస్తుంది. ఎన్నో ఏళ్లుగా సేవ చేస్తున్న టీచర్ల హక్కులను కాపాడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా దశాబ్దాలుగా సేవ చేసిన వాళ్లకు న్యాయం జరుగుతుంది. 2026 బిల్లు ఒక మంచి సమాధానమిచ్చింది. కానీ ఇదొక ప్రశ్నను కూడా మిగిల్చింది. మన విద్యా వ్యవస్థ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది కదా, మరి భవిష్యత్తులో వచ్చే కొత్త సంస్కరణలకు ఎంతో అంకితభావంతో పనిచేస్తున్న మన టీచర్ల భద్రతకు మధ్య సమతుల్యం ఎలా సాధించాలి? ఇది అందరూ ఆలోచించాల్సిన విషయం.